ఇక్కడ ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు విచారణలో రాధాకిషన్ రావు వెల్లడి. ఎవరెవరు ఏ ఆదేశాలు ఇచ్చారో పూసగుచ్చినట్లు వివరణ. టాస్క్ ఫోర్స్లో చేసిన అవకతవకలపైన ప్రశ్నలు న్యాయ నిపుణులతో చర్చించి 200 ప్రశ్నల చిట్టా, కీలకమైన వాటికి జవాబులు రాబట్టిన దర్యాప్తు అధికారులు. నేటితో ముగియనున్న రాధాకిషన్ పోలీస్ కస్టడీ ముందస్తు బెయిల్ ఆలోచనలో ప్రభాకర్ రావు. న్యాయ నిపుణులతో ఎస్ఐబి మాజీ చీఫ్ చర్చలు. ప్రణీతరావు ఉపయోగించిన ద్విచక్ర వాహనం సీజ్. ఈ కేసులో వచ్చే వారం కీలక మలుపులు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇంతకాలం పోలీస్ అధికారుల చుట్టూ తిన్న ఫోన్ ట్యాపింగ్ కేసు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు విచారణలో కీలక మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు కీలక పాత్రధారిగా సాగిన ఈ వ్యవహారంలో సూత్రధారుల డొంక కదిలింది. బీఆర్ఎస్కు చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్ రావు వెల్లడించినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టు అనుమతితో రాధాకిషన్ రావును 7 రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారంతో రాధాకిషన్ కస్టడీ ముగియనుంది. మొదటి 2 రోజులు వ్యక్తిగత జీవితం, సర్వీస్, ఎస్ఐబిలో ప్రత్యేక టీంలో ఎవరెవరు పనిచేసేవారు, ఫోన్ ట్యాపింగ్ జట్టు ఎవరితో కలిసి పనిచేసేది, ఎస్ఐబిలో ఉన్న సిబ్బంది అధికారుల పాత్ర ఏమిటి, టాస్క్ ఫోర్స్ రోల్ ఏమిటి అనే అంశాలతో పాటు బెదిరింపులు, నగదు తరలింపు, బెదిరింపు వసూళ్లపైన దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. 3వ రోజు నుంచి తెర వెనుక ఉండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించిన గత ప్రభుత్వ పెద్దలెవరు, వారి పాత్ర ఏమిటి అనే ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. కేసులో రాధాకిషన్ రావు వాంగ్మూలం అత్యంతం కీలకం కావడంతో తొలి రోజు కస్టడీలోకి తీసుకోవడానికి ముందే దర్యాప్తు అధికారులు న్యాయ నిపుణుల సలహాలను తీసుకున్నారు. కోర్టులో కేసు ఎక్కడ వీగిపోకుండా ఉండేలా బలమైనటువంటి ఆధారాలు సేకరించేందుకు 200 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. రాజకీయ కోణానికి సంబంధించిన ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టుకున్నారు. గత ప్రభుత్వ పెద్దల్లో 10 మందికి పైగా నాయకులు వ్యవహారంలో ఉన్నట్లు రాధాకిషన్ వెల్లడించారని తెలుస్తుంది. ఓ దశలో రాధాకిషన్ నోరు మెదపకపోవడం, సమాధానం దాటవేసే ప్రయత్నం చేయడంలో అధికారులు తమదైన శైలిలో విచారించినట్లు సమాచారం. దాంతో తాను 2017లో కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పోస్టింగ్ పొందడం దగ్గర నుంచి 2020 ఆగస్టులో రిటైర్ అయిన కొనసాగడం, గత ఏడాది ఆగస్టులో 3 సార్లు పొడిగింపులు పూర్తయిన మరో 3 ఏళ్ల పాటు టర్మ్ను పెంచడం వెనుక గత ప్రభుత్వ హయాంలో ఎవరు సహకరించింది చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతిగా తాను వారికి ఎలా సహకరించింది వివరించినట్లు సమాచారం. ముందస్తు బెయిల్ యోచనలో ప్రభాకర్ రావు అనే విషయం కూడా తెలుస్తోంది. వచ్చే వారం చాలా కీలకమైనటువంటి మలుపులు తిరిగేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇక రాధాకిషన్ రావు వ్యవహారం ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఎత్తున ఈరోజు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ మెడకు చుట్టుకునే అవకాశం అయితే కనబడుతోంది. దీనిలో చాలా క్లియర్గా కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావుతో పాటు చాలా పలు కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మెడకు కూడా చుట్టుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇందులో 10 మంది అంటే ఎవరెవరు మరి అరెస్ట్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక ఇటు కేసు దర్యాప్తు ముమ్మరవుతూనే ఉంటుంది. ఇంకొక వైపు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కేసులో ఇంకా పురోగతి సాధించి ఇక అదంతా కూడా చాలా పెద్ద ఎత్తున బూమరాంగ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దాన్ని మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ ఎవరు దాన్ని పాజిటివ్గా మలుచుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. నెక్స్ట్, సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హక్కులు ఉండవు, ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి, ఎవరికి టికెట్ ఇస్తే ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి, మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం, ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు, అప్రూవర్ను అవమానిస్తే కోర్టు జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్లే, ఆప్ కన్వీనర్ హోదాలోనూ కుట్రకు పాల్పడ్డారు, ఈడీ అన్ని ఆధారాలు సమర్పించింది, గోవా ఎన్నికల్లో డబ్బుల ఎరవేతను వివరించింది, కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు, అరెస్టుపై పిటిషన్ కొట్టివేసిన న్యాయమూర్తి అంటూ ఒకరిని చూస్తాను. ఇటు కవితని ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కూడా గట్టిగా అరుచుకున్నట్టు క్లియర్గా మనకు తెలుస్తోంది. చాలా పెద్ద ఎత్తున గట్టిగా అరుచుకున్నట్లయితే ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఏదైతుందో ఆ ఇద్దరికైనా మొట్టికాయలు వేసినట్టుగా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు విచారణలో రాధాకిషన్ రావు వెల్లడి. ఎవరెవరు ఏ ఆదేశాలు ఇచ్చారో పూసగుచ్చినట్లు వివరణ. టాస్క్ ఫోర్స్లో చేసిన అవకతవకలపైన ప్రశ్నలు న్యాయ నిపుణులతో చర్చించి 200 ప్రశ్నల చిట్టా, కీలకమైన వాటికి జవాబులు రాబట్టిన దర్యాప్తు అధికారులు. నేటితో ముగియనున్న రాధాకిషన్ పోలీస్ కస్టడీ ముందస్తు బెయిల్ ఆలోచనలో ప్రభాకర్ రావు. న్యాయ నిపుణులతో ఎస్ఐబి మాజీ చీఫ్ చర్చలు. ప్రణీతరావు ఉపయోగించిన ద్విచక్ర వాహనం సీజ్. ఈ కేసులో వచ్చే వారం కీలక మలుపులు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇంతకాలం పోలీస్
అధికారుల చుట్టూ తిన్న ఫోన్ ట్యాపింగ్ కేసు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు విచారణలో కీలక మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు కీలక పాత్రధారిగా సాగిన ఈ వ్యవహారంలో సూత్రధారుల డొంక కదిలింది. బీఆర్ఎస్కు చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్ రావు వెల్లడించినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టు అనుమతితో రాధాకిషన్ రావును 7 రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారంతో రాధాకిషన్ కస్టడీ ముగియనుంది. మొదటి 2 రోజులు వ్యక్తిగత జీవితం, సర్వీస్, ఎస్ఐబిలో ప్రత్యేక టీంలో ఎవరెవరు పనిచేసేవారు, ఫోన్ ట్యాపింగ్ జట్టు ఎవరితో కలిసి పనిచేసేది, ఎస్ఐబిలో ఉన్న సిబ్బంది అధికారుల పాత్ర ఏమిటి, టాస్క్ ఫోర్స్ రోల్ ఏమిటి అనే అంశాలతో పాటు బెదిరింపులు, నగదు తరలింపు, బెదిరింపు వసూళ్లపైన దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. 3వ రోజు నుంచి తెర వెనుక ఉండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించిన గత ప్రభుత్వ పెద్దలెవరు, వారి పాత్ర ఏమిటి అనే ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. కేసులో రాధాకిషన్ రావు వాంగ్మూలం అత్యంతం కీలకం కావడంతో తొలి రోజు కస్టడీలోకి తీసుకోవడానికి ముందే దర్యాప్తు అధికారులు న్యాయ నిపుణుల సలహాలను తీసుకున్నారు. కోర్టులో కేసు ఎక్కడ వీగిపోకుండా ఉండేలా బలమైనటువంటి ఆధారాలు సేకరించేందుకు 200 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. రాజకీయ కోణానికి సంబంధించిన ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టుకున్నారు. గత ప్రభుత్వ పెద్దల్లో 10 మందికి పైగా నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నట్లు రాధాకిషన్ వెల్లడించారని తెలుస్తుంది. ఓ దశలో రాధాకిషన్ నోరు మెదపకపోవడం, సమాధానం దాటవేసే ప్రయత్నం చేయడంలో అధికారులు తమదైన శైలిలో విచారించినట్లు సమాచారం. దాంతో తాను 2017లో కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పోస్టింగ్ పొందడం దగ్గర నుంచి 2020 ఆగస్టులో రిటైర్ అయిన కొనసాగడం, గత ఏడాది ఆగస్టులో 3 సార్లు పొడిగింపులు పూర్తయిన మరో 3 ఏళ్ల పాటు టర్మ్ను పెంచడం వెనుక గత ప్రభుత్వ హయాంలో ఎవరు సహకరించింది చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతిగా తాను వారికి ఎలా సహకరించింది వివరించినట్లు సమాచారం. ముందస్తు బెయిల్ యోచనలో ప్రభాకర్ రావు అనే విషయం కూడా తెలుస్తోంది. వచ్చే వారం చాలా కీలకమైనటువంటి మలుపులు తిరిగేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇక రాధాకిషన్ రావు వ్యవహారం ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఎత్తున ఈరోజు కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ మెడకు చుట్టుకునే అవకాశం అయితే కనబడుతోంది. దీనిలో చాలా క్లియర్గా కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావుతో పాటు చాలా పలు కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మెడకు కూడా చుట్టుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇందులో 10 మంది అంటే ఎవరెవరు మరి అరెస్ట్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక ఇటు కేసు దర్యాప్తు ముమ్మరవుతూనే ఉంటుంది. ఇంకొక వైపు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కేసులో ఇంకా పురోగతి సాధించి ఇక అదంతా కూడా చాలా పెద్ద ఎత్తున బూమరాంగ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దాన్ని మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ ఎవరు దాన్ని పాజిటివ్గా మలుచుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. నెక్స్ట్, సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హక్కులు ఉండవు, ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి, ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి, మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం, ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు, అప్రూవర్ను అవమానిస్తే కోర్టు జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్లే, ఆప్ కన్వీనర్ హోదాలోనూ కుట్రకు పాల్పడ్డారు, ఈడీ అన్ని ఆధారాలు సమర్పించింది, గోవా ఎన్నికల్లో డబ్బుల ఎరవేతను వివరించింది, కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు, అరెస్టుపై పిటిషన్ కొట్టివేసిన న్యాయమూర్తి అంటూ ఒకరిని చూస్తాను. ఇటు కవితని, ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కూడా గట్టిగా అరుచుకున్నట్టు క్లియర్గా మనకు తెలుస్తోంది. చాలా పెద్ద ఎత్తున గట్టిగా అరుచుకున్నట్లయితే ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఏదైతుందో ఆ ఇద్దరికైనా మొట్టికాయలు వేసినట్టుగా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది.